హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈరోజు సండే కదా, మేము చికెన్ దమ్ బిర్యానీ చేసుకుంటున్నాము. దీనికోసం 2 కేజీల చికెన్ నీట్గా కడుక్కుని దానికి ఉప్పు, కారం, పసుపు, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, పెరుగు అన్నీ కలిపి 1 గంట సేపు పక్కన పెట్టుకున్నామండి. చికెన్ దమ్ బిర్యానీకి ముందు చికెన్ కర్రీ వండేయాలండి. స్టవ్ మీద బిర్యానీ గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని 4-5 పచ్చిమిరపకాయలు వేసుకుని అవి బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత బిర్యానీ సరుకులు తెలుసు కదండి మీకు. నేనైతే అది వీడియో తీసాను ఆన్ చేశాను తీసానండి. చూస్తే వీడియో ఆన్లో లేదనమాట. అది ఇంకా వదిలేసినట్టే. తర్వాత ఇదిగోండి ఆనియన్స్ వేగిపోయినాయి. అందులో బిర్యానీ ఆకు, బిర్యానీ మసాలా అన్నీ వేయాలి ఫస్ట్ ఆయిల్లో. ఆ తర్వాత ఆనియన్స్ వేయండి. అన్నీ బాగా వేగాలండి. నేనైతే పేరున చెప్పట్లేదు, ఇవి మీకు ఐడియా ఉంటాయి కదా బిర్యానీలో ఏమేమి వేస్తారో. అంటే అక్కడ వీడియో మిస్ అయింది. ఇవి ఇలా బ్రౌన్ కలర్లో, గోల్డ్ కలర్లో వేగాలి. వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. నేనైతే ఇలా గరిటతో వేస్తున్నాను. మీరైతే స్పూన్తో వేసుకుంటే 2 స్పూన్స్ వేసుకోండి. ఇదేమో మసాలా, ముందు వేసింది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేయండి. బాగా ఫ్రై చేసిన తర్వాత మనం ముందు కలిపి పెట్టుకున్నాం కదా ఉప్పు, కారం, మసాలాలు, ఆ చికెన్ ఇందులో వేసేయండి. ఇందులో వేసిన తర్వాత కొంచెం ఇందులో వాటర్ వేయండి. వాటర్ వేసి మనం చికెన్ కర్రీ ఎలా వండుకుంటాం అలాగా వండుకోవాలి. ఇందులో నేను కొంచెం కారం కూడా వేస్తున్నాను. ముందు మసాలాలన్నీ కలిపి పెట్టినప్పుడు 1 స్పూనే వేసానండి. కారం సరిపోదు కదా, అందుకని ఇంకా 2 స్పూన్లు కారం వేసాను. కొంచెం సాల్ట్ వేసాను. చికెన్ కొంచెం మగ్గిన తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టేయండి. 1 పావుగంట అలా ఉంచేయండి. చికెన్ ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపల మనం ఎంతైతే రైస్ చేసుకోవాలనుకున్నామో దానికి డబల్ వాటర్ వేయాలండి. నేనైతే ఇక్కడ కేజీ కంటే ఎక్కువే తీసుకున్నాను. కేజీన్నర దాకా తీసుకున్నాను రైసు 2 కేజీల చికెన్కి. అయితే నేనైతే 1 గిన్నెతో కొలుచుకున్నాను. మీరు ఏ గిన్నెతో అయినా కొలుచుకోవచ్చు. నేను ఇప్పుడు ఆయిల్ వేస్తాను చూడండి. ఈ ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే పొడి పొడిగా ఉంటుందన్నమాట. ఇవి కడిగేసి మనం గంజి వారిస్తే ఎలా వారుస్తాం అలా వార్చాను అనమాట. దీంట్లో 1 చుక్క కూడా వాటర్ ఉండదు. వాటర్ అన్నీ కిందకు వచ్చేస్తాయి కాబట్టి ఇలా కొంచెం ఆయిల్ వేయడం అయితే పొడి పొడిగా ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి చికెన్ ఎలా అయిపోయిందో, బాగా ఉడికింది కదా, కొంచెం వాటర్ ఉంది. నేనైతే 1 గిన్నెలో కొలుచుకున్నాను బియ్యం. అదే గిన్నెతో వాటర్ కూడా వేసుకుంటున్నాను అనమాట. దానికి డబల్ అనమాట. ఇదిగో రైస్ అయితే ఇది కేజీన్నర కంటే ఎక్కువ అండి. రైసు గిన్నెతో కొలుచుకున్నాను. సేమ్ నేను ఎలా అయితే కొలుచుకున్నానో దానికి డబల్ వాటర్ వేస్తున్నాను అనమాట ఇందులో. మీరు ఏదైనా గిన్నెతో కొలుసుకోండి కరెక్ట్గా ఉండేలాగా, అప్పుడు మీకు కొలత అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. కేజీన్నర రైస్కి 2 కేజీల చికెన్ అండి. ఇది సరిపడగా కూడా వేసుకోవచ్చు. 2 కేజీల చికెన్కి 2 కేజీల రైస్ కూడా వేసుకున్నా బాగుంటుంది. కలిపేసుకున్న తర్వాత బియ్యానికి డబల్ వాటర్. నేనైతే గ్లాస్కి 2.5 గ్లాసులు అలా వేస్తానండి మామూలుగా అయితే చికెన్లో కొంచెం వాటర్ ఉంటుంది కదా, అందుకని ఒక గిన్నె బియ్యానికి 2 గిన్నెలు వాటర్ వేసాను అనమాట. చికెన్లో కొంచెం వాటర్ ఉంటుంది కదా, అందుకని. ఒకసారి ఇలా వాటర్ వేసిన తర్వాత బియ్యం కూడా ఫస్ట్ వేస్తాం కదా, ఇప్పుడు సాల్ట్ సరిపోతే కొంచెం వేసుకోండి. నాకైతే కొంచెం సాల్ట్ తక్కువైనట్టు అనిపించింది. మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అలా వదిలేయండి మూత పెట్టి. 1 పావుగంట తర్వాత చూడండి. మీకు ఏమన్నా పలుగ్గా అనిపించదు, మాకైతే కరెక్ట్గా కుక్ అయింది. మీరు ఏమన్నా వాటర్ తక్కువగా వేసుకున్నట్లయితే 1 టీ గ్లాస్ వాటర్ మళ్ళీ వేసుకోండి. ఇదిగోనండి, ఇంకా ఉడకలేదు, స్టార్టింగ్లో ఉంది. మూత పెట్టేస్తాం ఇప్పుడు. అదిగోనండి ఇలా అయింది. కొంచెం పలుగ్గా ఉంది. మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు అలా ఉంచామన్నమాట. మేము వేసిన వాటర్కి ఇలా కరెక్ట్గా ఉడికింది. మా వీడియోస్ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. వీడియో చూసినందుకు థ్యాంక్స్.